హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన యేసుప్రభు వారికి సమస్త మహిమ, ఘనత, స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 24 అధ్యాయం 4 వచనం చదువుకుని ధ్యానించుకుందాం. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీతో ప్రమాణం చేయించెదననెను. ఇక్కడ అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు వివాహం చేయడానికి తన ప్రధాన దాసుని తన స్వజనుల యొద్దకు పంపుచున్నాడు. అతని చుట్టూ అన్యజనులే ఉండగా వారితో ఇస్సాకు వివాహం జరిపించలేక తన బంధువుల వద్దకు సంబంధం మాట్లాడటానికి దాసుని పంపుతున్నాడు. మనం కూడా మన పిల్లలు పెద్దవారై వివాహ వయస్సు వచ్చినప్పుడు వారికి సరైన అమ్మాయి కోసమో లేదా సరైన అబ్బాయి కోసమో వెతుకుతాము. బంధువులకు, తెలిసిన వాళ్లకు, స్నేహితులకు చెప్తాము, మా అమ్మాయికి వివాహం కోసం అబ్బాయిని చూడండి అని, లేదా అబ్బాయి అయితే మంచి అమ్మాయిని చూడండి అని. మనకి ఏమేమి ఆశలు ఉన్నాయో అవన్నీ చెప్తాం. అలాగే అబ్రహాము ఇస్సాకుకు తన బంధువులలోనే మంచి అమ్మాయితో వివాహం జరిపించాలని తలంచి సంబంధం కోసం పంపుతున్నాడు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. హర్షవర్ధన్కు 3 పిల్లలు ఉంటారు. పెద్దబ్బాయికి వివాహ వయస్సు రాగా అతనికి వివాహం చేయటానికి సంబంధాలు చూడసాగాడు. అతని కుటుంబం యేసుప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినందున ప్రభువారిని నమ్ముకున్న అమ్మాయి కోసం వెతకసాగాడు. ప్రభువారికి ప్రార్థన చేసి అమ్మాయి కోసం వెతకటం ప్రారంభించిన వారం రోజుల్లోనే అద్భుత రీతిగా మంచి విశ్వాసి అయిన అమ్మాయి దొరికి అద్భుత రీతిగా ఘనంగా వివాహం జరిపించాడు. వీరి కుటుంబాన్ని వెలివేసిన బంధువులు వివాహానికి హాజరై ఘనంగా వివాహం జరిపిస్తున్న హర్షవర్ధన్ని పొగడసాగారు. మంచి కోడలు, మంచి కుటుంబం దొరకడంతో హర్షవర్ధన్ కుటుంబం దేవుని స్తుతించసాగారు. ఆదికాండం 24 అధ్యాయం 67 వచనంలో ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను. అతడు ఆమెను ప్రేమించెను. అబ్రహాము ఇస్సాకు వివాహం కోసం తన ప్రధాన దాసుని తన స్వజనుల యొద్దకు పంపగా దేవుడు అతనికి తోడై ఉండి అతని పనిని ఫలవంతం చేసి రిబ్కాను తన యజమానుని కుమారుని యొద్దకు తీసుకొని రాగా ఇస్సాకు రిబ్కాను పరిగ్రహించి ఆమెను ప్రేమించాడు. మనం ఈ అధ్యాయంలో బాగా గ్రహించాల్సింది, మనము వివాహ విషయంలో దిగులు, చింత పడాల్సిన అవసరం లేదు. మనం ఆయనకు మొర్రపెట్టి పని స్టార్ట్ చేస్తే ఆయనే తోడై ఉండి మన పనులను విజయవంతం చేస్తారు. సరి అయిన సాటి అయిన సహకారులను మన పిల్లలకు అందిస్తారు. పిల్లల తల్లిదండ్రులకు చాలా దిగులు, వేదన ఉండవచ్చు. మంచి అమ్మాయిలు లేదా మంచి అబ్బాయిలు దొరుకుతారో లేదో, లేక వివాహానికి డబ్బు సమకూరుతుందో లేదో, లేక వివాహానికి బంధువులు, స్నేహితులు వస్తారో లేదో, అంతా సక్రమంగా జరుగుతుందో లేదో అంటూ ఏవేవో దిగుళ్ళు, చింతలు, వేదనలు ఉండవచ్చు. కానీ వేటికి భయపడాల్సిన పని లేదు. సమస్తము సమకూడి మేలుకే జరిగించే మన తండ్రి, మన దేవుడు మనతోనే ఉండి అన్ని ఘనంగా అద్భుత రీతిగా జరిగిస్తారు. ఇస్సాకుకు ఎంత సులభంగా వివాహం జరిగించారు. మరి అది జరిగించిన దేవుడు మన జీవితాల్లో కూడా సులభంగా జరిగించగలరు. మనం ఉపమానంలో తెలుసుకున్న హర్షవర్ధన్ అబ్బాయి వివాహం కూడా ఘనంగా జరిపించారు. వెలివేయబడిన వారుగా ఉన్నారు, కానీ వివాహ విషయంలో వారు వెలివేయబడిన వారు కాదు, దేవుడు ఎన్నుకుని ఏర్పరచుకున్న వారు అని అందరికీ తెలిసేలా అద్భుత రీతిగా ఘనంగా వివాహం జరిపించారు. కాబట్టి దిగులు, చింత అవసరం లేదు. అన్నీ సమకూర్చే దేవుడు మనకున్నారు. నేను యవ్వనస్తులకు, తల్లిదండ్రులకు ఆదికాండం 24 అధ్యాయం చదివి ధ్యానించి ప్రార్థించండి, దేవుడు అద్భుత రీతిగా వివాహాలు జరిపిస్తారు అని చెప్పగలను. కాబట్టి ఈ అధ్యాయం చదివి ధ్యానించి ప్రార్థించి అద్భుత రీతిగా ఘనంగా వివాహాలు జరిపించాలని కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన.
మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. ఈరోజు ముఖ్యంగా యవ్వనస్తుల వివాహాల గురించి బోధించారు తండ్రి. వందనాలయ్యా. ఈ ప్రార్థనలో పాల్గొంటున్న యవ్వనస్తులకు సరైన సంబంధాలు కుదిరేలా సహాయం చేయండి. మీ చిత్తంలో ఉన్న మిక్కిలి చక్కని శ్రేష్టమైన సంబంధాలు కుదర్చండి తండ్రి. అద్భుత రీతిగా ఘనంగా వివాహాలు జరిపించండి. వెలివేయబడిన వారు కాదు, దేవుడు ఏర్పరచుకున్నవారు అని అందరూ గుర్తించులాగున ఘనంగా వివాహాలు జరిపించండి. అన్ని విషయాల్లో మీరే తోడై ఉండి నడిపించమని నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. మేము మీకోసం తప్పక ప్రార్థన చేస్తాము. దేవుడు మనకందరికీ సహాయం చేస్తారు. దేనికి కృంగిపోకండి, దిగులు పడకండి, నిరీక్షణ కోల్పోకండి, నిరీక్షణ కలిగి ఉండండి. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.